కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీ పరిధిలోని స్టోబిడి కాలనీలో వెలసిన శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామివారి దేవస్థానం వద్ద పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలను కూటమి నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గ్రామ ఇన్ఛార్జ్ జెట్టి మదన్ మోహన్ రెడ్డితో పాటు టీడీపీ సీనియర్ నాయకులు దారపునేని శ్రీనివాసులు నాయుడు, గ్రామ అధ్యక్షుడు బత్తల రమేష్, ప్రధాన కార్యదర్శి పఠాన్ నజీర్, బీసీ సెల్ అధ్యక్షులు భాస్కర్ మరియు స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పేదల పెన్నిది నెల్లూరు ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి విపిఆర్ గారి జన్మదినం. ఈ జన్మదినం మేము పొడుగుపాడు గ్రామంలోని స్టోబిడి కాలనీ ఏరియాలో రామాలయం ముందు జరుపుకోవడం ఎంతో సంతోషం. పేదల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ సేవా ట్రస్ట్ రూపంలో ఆయన చేస్తున్నటువంటి సేవలు ఎనలేనివి. అటువంటి మహనీయుని జన్మదినం మేము పడుగుపాడులో జరుపుకోవడం ఎంతో సంతోషంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు ఒక మహోన్నతమైన వ్యక్తి, చరిత్రలో మర్చిపోలేనటువంటి వ్యక్తి, విపిఆర్ ఫౌండేషన్ అధినేత అయినటువంటి, ముందుగా విపిఆర్ ఫౌండేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే దానికన్నా విపిఆర్ ఫౌండేషన్ అనే పేరుతో రాజకీయంలో రంగప్రవేశం చేసి ప్రతి ఒక్క ప్రజల గుండెల్లో మర్చిపోలేనటువంటి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నటువంటి ఏకైక వ్యక్తి. అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు పొడుగుపాడు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి స్టోబిడి కాలనీలో శ్రీ సీతారామాంజనేయ సేవ దేవస్థానంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పేరు మీద అర్చన కార్యక్రమం చేసి, తరువాత తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు అందరితో కలిసి మదన్ రెడ్డి గారు, పొడుగుపాడు ఇన్ఛార్జ్ అయినటువంటి మదన్ రెడ్డి గారి సమక్షంలో రాములవారి గుడి ముందు కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించాం. విపిఆర్ గారు పాఠశాలలో ఎలాగైతే ఒక పుస్తకం ఉంటుందో అదే విధంగా విపిఆర్ పేరు మీద ఒక 100 పేజీల పుస్తకం ఒకటి రాయొచ్చు. ఎందుకంటే ఆయన చరిత్రలో మర్చిపోలేనటువంటి సేవలు చేస్తున్నారు. విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వాటర్ ప్లాంట్ అయితే అదేవిధంగా విపిఆర్ నేత్ర, అదేవిధంగా విపిఆర్ విద్య, పేద ప్రజలు అయ్యా నాకు ఆపద అంటే ఆదుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఇలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన వేడుకలు పాల్గొన్నందుకు మాకు అవకాశం కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లా పాలిట అదృష్టవంతమైన నాయకుడు, పేదల పెన్నిది, సేవలోనే రాజకీయమంతా జీవితాన్నంతా అంకితం చేసిన మహానుభావుడు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఒక వ్యక్తి గురించి మాట్లాడాలంటే, విపిఆర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాలంటే, ఆయన ఒక యజ్ఞం లాంటి వారు, సేవా యజ్ఞం లాంటి వారు. ఆయన చేస్తున్న సేవలతో ఆయన పల్లెల్లో అమృత ద్వారా వాటర్ ప్లాంట్లు ఎన్నో పెట్టి పేద ప్రజలకు వాళ్ళ ఆరోగ్యం కోసం ఎన్నో వేల వాటర్ ప్లాంట్లను ఈరోజు ప్రతి పల్లెల్లో అమృత ద్వారా అది కల్పించారు. దివ్యాంగుల మీద అపారమైన ప్రేమతో వాళ్ళకంటూ ఒక బండిని ఇచ్చి వాళ్ళ సమాజంలో వాళ్ళకు ఒక గౌరవం ఉండాలని చెప్పి దివ్యాంగులకు ట్రైసైకిళ్ళ పంపిణీ చేశారు. విపిఆర్ నేత్ర ఈరోజు జిల్లా వ్యాప్తంగా అమలవుతుంది. విపిఆర్ నేత్ర ద్వారా ఆయన ఎంతో మందికి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడు విపిఆర్. దైవ కార్యక్రమాలు అయితేనేమి, సామాజిక కార్యక్రమాలు అయితేనేమి, ఈరోజు మన అందరికి ఆదర్శంగా ఈరోజు ఆయన సేవా కార్యక్రమాలను ముందుకున్నాడు. అటువంటి నాయకుడు మన మధ్య ఉండడం నిజంగా మనకు అందరం అదృష్టం, మనం గర్వపడాలి. అలాంటి నాయకుని జన్మదినాన్ని ఈరోజు స్టోబిడి కాలనీలో ఇంత ఘనంగా మనం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లా అభివృద్ధి ప్రదాత అయినటువంటి మా నాయకులు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి స్టోబిడి కాలనీ పడుగుపాడు సంబంధించిన నాయకుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఈరోజు ఎందెందు చూసినా ఏముంది గర్వకారణం, పేదవాడి కోసం పుట్టిన మా వెలుగు ఆశాకిరణం మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఈ రోజు జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుని వచ్చారు. బీపీసీఎల్ తరఫున రామాయపట్నం పోర్టు బీపీసీఎల్ కంపెనీ తరఫున 56,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకుని వచ్చి, అంతేకాకుండా రామాయపట్నం నుంచి కడప వరకు ప్రత్యేక రైలు మార్గము, కోస్టల్ క్యారిడారు, తీర ప్రాంతంలో అనేక అభివృద్ధులు, మన కోవూరు పంచాయతీలో కానీ కోవూరు నియోజకవర్గాల్లో కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అనేకం జరుగుతున్నాయి. పెద్ద ఆయన పుట్టినరోజు సందర్భంగా జిల్లాలో అనేక మంది వాళ్ళ టీంల ప్రకారం వాళ్ళ సొంత కార్యక్రమాలు, ఈరోజు రక్తదాన శిబిరాలు కానివ్వండి, అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి, హాస్పిటల్లో పేషెంట్లకి అన్ని సౌకర్యాలు కల్పించేలాగా పక్కా ప్రణాళికతో మా కార్యకర్తలంతా పనిచేస్తా ఉన్నారు.